మహబూబాబాద్ జిల్లా కోనాపురం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ప్రజలను భయపడుతున్న పెద్దపులిని ట్రాక్ చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కోనాపురంతో పాటు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా నల్లబెల్లి అటవీ ప్రాంతంలో నుంచి కోనాపురం అడవిలోకి వచ్చిన పెద్దపులి తిరిగి వెనక్కి వెళ్లినట్లు పులి పాదాల ఆధారంగా గుర్తించారు. ఇక కోనాపురం అడవుల్లో పెద్దపులి సంచారం ఇటు ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇటు అటవీ అధికారులు కూడా సిబ్బంది కూడా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? గ్రామస్తులను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. పవన్, 2 రోజులుగా ఈ ప్రాంతంలో ఏదైతే వరంగల్ జిల్లా నల్లబెల్లి, అటు మహబూబాబాద్ జిల్లా కోనాపురం మధ్య అంటే 2 జిల్లాల బార్డర్ లో పులి సంచరిస్తోంది. పులి ఆనవాళ్ళను ఎప్పటికప్పుడు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలోని ఓ రైతు మిరప తోటలో పాదముద్రలు మలము గుర్తించినటువంటి స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పాదముద్రలు మలము కూడా పులివేనని నిర్ధారణ చేశారు. వాళ్ళు నిర్ధారణ చేసేలోగా అది అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా కోనాపురం అడవుల్లోకి వెళ్ళిపోయింది. కోనాపురం అడవుల్లో కూడా అధికారులు వెంటనే అప్రమత్తమై దానిని ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఎటువైపు వెళ్తోందని. అయితే అక్కడి నుంచి కోనాపురం అడవుల్లో ఆ రాత్రి గడిపి మళ్ళీ రిటర్న్ రుద్రగూడెం వైపు అంటే నల్లబెల్లి మండలం రుద్రగూడెం వైపే వచ్చినట్టు మళ్ళీ తెలిసింది. అయితే వెంటనే అధికారులు ఫారెస్ట్ లోకి వెళ్ళి అది తిరిగే చోట ఎక్కడైతే తిరిగే అవకాశాలు ఉన్నాయో తిరిగే చోట ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అడవుల్లోకి వెళ్ళి తర్వాత కత్తులు, బల్లాలు, గుడ్డలు పట్టుకొని అటవీ శాఖ సిబ్బంది అడవుల్లో అంటే పులి కోసం గాలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం. 2 రోజులుగా ఇదే ప్రాంతంలో సంచరిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో మరో ఆడపులి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆడపులి కోసమే ఇప్పుడు సంచరించేటువంటిది మగ పులిగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆడపులి కోసం అది తిరుగుతోంది. ఈ ప్రాంతంలో మరో పులి ఉండేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా 2 రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. రైతులు ఎవరు కూడా పంట చేలలోకి వెళ్లడం లేదు. 3 రోజులుగా పంట చేలలోకి వెళ్లకుండా వ్యవసాయ పనులన్నింటినీ కూడా నిలిపివేశారు. బిక్కున ఏ క్షణం ఎటువైపు నుంచి పులి వస్తుందో తమ గ్రామానికని యువత అంతా కూడా కర్రలు పట్టుకొని పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు నల్లబెల్లి మండలంలో కనిపిస్తుంది. అటు మహబూబాబాద్ జిల్లా కోనాపురం సమీప గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. బిక్కున ప్రజలు కాలం వెల్లదీస్తా ఉన్నారు. అటవీ శాఖ అధికారులు కూడా గస్తీలు ముమ్మరం చేశారు. అదనపు సిబ్బందిని మోహరించి అడవిలో పులి తిరిగేటువంటి ఏరియాల్లో పులి కోసం ట్రాక్ చేసేటువంటి గాలించేటువంటి చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళన అయితే ఈ ప్రాంతంలో నెలకొంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.